గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి వెళ్ళి వస్తూ కందుకూరు నుండి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 6 గంటలకు వస్తున్నారని 4 గంటలకు అధ్యక్ష కందుకూరు మండల్ హెడ్ క్వార్టర్లో అంగడి అధ్యక్ష. అంగడి అంటే ఎట్లుంటుంది అధ్యక్ష? పక్క ఊర్లో నుండి అందరు రైతులు ఏదో ఒక వస్తువు తీసుకొని వస్తారు. అంగడి పెట్టనివ్వలేదు అధ్యక్ష. షాపులన్నీ బంద్ చేశారు అధ్యక్ష. మళ్ళీ లీడర్లను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? అంటే కింద జరుగుతుంది తెలియకపోవచ్చు అధ్యక్ష. సవితక్కన బవితక్కన ఉంటే చూడు ఆమె అబద్ధాలు ఆడుతూ ఉంది. ఈ కూరగాయల దుకాణాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆదివారం రోజు రోడ్డు మీద పోతున్నప్పుడు ఎక్కడ కూడా దుకాణాలు బంద్ చేయలేదు. అన్ని కూరగాయల దుకాణాలు కానీ మామూలు దుకాణాలు కానీ అన్ని ఓపెన్ పెట్టడం జరిగింది. తర్వాత అవతల పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని ఏదో పట్టుకపోయారు అంటారు. వాళ్ళ పార్టీలు ఎవడు మిగిలలే. మొన్న 37,000 ఓట్లు కూడా వాళ్ళే. ఎవరిని పట్టుకపోలే. అన్ని అబద్ధాలు చెప్తున్నది. అది నిజమా లేదా అని తెలుసుకోవడానికి వచ్చామమ్మా. ఇదైతే ఆదివారం రోజు బంద్ పెట్టలే కదా, బంద్ పెట్టలే.